Hi Andy, good afternoon everyone. Welcome to Uttam's Academy. Today we are going to discuss about the editorial analysis from The Hindu. So our editorial is Fulfill the Promise anamata. Okay, today's editorial is Fulfill the Promise. So what is meant by fulfill the promise? Fulfill the promise ante enti anante maatani nilabettukovam ani ardham anamata. So fulfill the promise means to keep the promise which we made earlier. Okay, to keep the promise మనం ఏదైతే ప్రామిస్ చేసి ఉంటామో విచ్ వి మేడ్ ఎర్లియర్, మనం ఏదైతే ప్రామిస్ చేసి ఉంటామో ముందు దాన్ని నిలబెట్టుకోవడాన్ని ఏమంటామంటే ఫుల్ఫిల్ ద ప్రామిస్ అని అంటాం అనమాట. సో ఎందుకు ఇక్కడ ఫుల్ఫిల్ ద ప్రామిస్ అనే ఎడిటోరియల్ ఉంది అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అనేది చూద్దాం అనమాట. అండ్ ద ప్రామిస్ దేని గురించి? సో ద ప్రామిస్ ఈస్ అబౌట్ రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో ద ప్రామిస్ ఈస్ టు రీస్టోర్ ద స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే స్టేట్ హుడ్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి తీసేశారో ఆ స్టేట్ హుడ్ ని మళ్ళీ రావడానికి ప్రామిస్ చేశారు కదా, ఇస్తామని ప్రామిస్ చేశారు కదా, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోమని ఇక్కడ ఫుల్ఫిల్ ద ప్రామిస్ అనే ఎడిటోరియల్ మనం చూస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఒకసారి బ్రీఫ్ గా ఏంటి ఎడిటోరియల్ అనేది చూద్దాము, తర్వాత ఒకాబులరీ రిలేటెడ్ టు దిస్ ఎడిటోరియల్ ఒకసారి మొత్తం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ అన్నారు. సో ఒకసారి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? టుడేస్ ఎడిటోరియల్ డిస్కసెస్ లాంగ్ పెండింగ్ రీస్టోరేషన్ ఆఫ్ statehood to Jammu and Kashmir anamata. So although the union government assured the Supreme Court in 2023, so although the union government assured the Supreme Court in 2023 that statehood would be restored anamata. Okay, statehood would be restored ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత స్టేట్ హుడ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి మళ్ళీ ఇస్తాము అని చెప్పారనమాట ఇన్ 2023. సో ఆఫ్టర్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఏమైందండి, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చిందనమాట. సో 2.5 years అనేది పాస్ అయిపోయింది. ద ఇష్యూ హ్యాస్ రిటర్న్డ్ టు ద స్పాట్ లైట్. ఎందుకు మళ్ళీ వచ్చింది అని అంటే బికాస్ ద గవర్నమెంట్ లెడ్ బై ఉమర్ అబ్దుల్లా. ఓకేనా? సో సీఎం ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ అండ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. వాట్ దే ఆర్ అర్జింగ్ అంటే వాళ్ళ స్టేట్ హుడ్ ని వాళ్ళకి కావాలి అని అడుగుతున్నారనమాట. సో అందుకే ఇది ఇప్పుడు మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. సో ఏమడుగుతున్నారు? దే ఆర్ అర్జింగ్ టు రీస్టోర్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు అర్థమైంది కదా అసలు ఫుల్ఫిల్ ద ప్రామిస్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఈ ఎడిటోరియల్ ఎందుకు మళ్ళీ వచ్చింది, స్పాట్ లైట్ లోకి ఎందుకు వచ్చింది. ఓకేనా? సో 2023లోనే ఏం ప్రామిస్ చేశారంట, మేము ఎలక్షన్స్ తర్వాత స్టేట్ హుడ్ అనేది మళ్ళీ ఇస్తాము అని ప్రామిస్ చేశారు. బట్ ఇప్పటికీ 2.5 years అయినా కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఆ ఇష్యూ అనేది స్పాట్ లైట్ లోకి వచ్చింది. కాబట్టి వై ఇన్ న్యూస్? ఓకే, ఫుల్ఫిల్ ద ప్రామిస్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది? ఓకే, బికాస్ the restoration of statehood to Jammu and Kashmir is back in news due to renewed protests and allegations anamata. So eppudu వీళ్ళు చెప్పిన 2.5 years బ్యాక్ నుండి కామ్ గా ఉంటూ వస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇష్యూ అనేది కొత్తగా బయటకు వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి బ్రీఫ్ గా ఎడిటోరియల్ అనేది అర్థమైంది. సో మళ్ళీ మనము ఎడిటోరియల్ మొత్తం ఏవే వర్డ్స్ ఉన్నాయి, ఒకాబులరీ ఏముందని మొత్తం చూద్దామండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఏంటి, కొత్త వర్డ్స్ ఏమున్నాయి ఎడిటోరియల్ లో అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో
ఫస్ట్ వర్డ్ ఈస్ స్టాలింగ్ అన్నమాట. స్టాలింగ్, STALLING. స్టాలింగ్ అనేది ఒక వర్బ్ అన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాలింగ్ అని అంటే డిలేయింగ్ అన్ యాక్షన్ డెలిబరేట్లీ ఆర్ అవాయిడింగ్ ప్రోగ్రెస్ అన్నమాట. అంటే కావాలని ఒక పనిని వాయిదా వేయడాన్ని ఏమంటామంటే స్టాలింగ్ అని అంటాం అనమాట. ఓకేనా. అండ్ తెలుగు మీనింగ్ చూద్దాం దీనికి. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం. ఓకే, కావాలనే లేట్ చేయడం, డిలే చేయడాన్ని ఏమంటామంటే స్టాలింగ్ అని అంటాం అనమాట. దీస్ వర్డ్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ నౌ కదా, అవన్నీ ఇప్పుడు ఎడిటోరియల్ లో వచ్చేవే అండి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఎడిటోరియల్ లో ఒకసారి చూద్దాం ఈ వర్డ్స్ అన్ని. ఓకేనా. సో సినోనిమ్స్ అనేవి ఏంటివి స్టాలింగ్ కి చూద్దాం. డిలేయింగ్, అబ్స్ట్రక్టింగ్ అండ్ ప్రోక్రాస్టినేటింగ్ అన్నమాట. సో స్టాలింగ్ అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా డిలే చేయడం, కావాలనే లేట్ చేయడాన్ని ఏమంటామంటే స్టాలింగ్ అని అంటాం. యాంటోనిమ్స్ వచ్చేసి ఎక్స్పిడిటింగ్, అడ్వాన్సింగ్ అండ్ యాక్సిలరేటింగ్. యాక్సిలరేట్ అంటే ఏంటి, స్పీడప్ చేయడం కదా. సో దట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ స్టాలింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఫార్మ్స్ వచ్చేసి స్టాల్ ఆర్ స్టాల్డ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి కాంటెక్చువల్ ఎగ్జాంపుల్ కూడా ఉంది ఫ్రమ్ ద ఎడిటోరియల్ అన్నమాట. చూడండి, న్యూ ఢిల్లీ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ స్టాలింగ్ ద రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. ఓకే, ఒక న్యూ ఢిల్లీ ఒక అక్యూజ్డ్ లాగా నిలబడింది అనమాట. ఎందుకు అని అంటే రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ని మళ్ళీ తీసుకురావడంలో డిలే చేస్తుంది కాబట్టి. సో ఎప్పుడైనా మనకి న్యూ ఢిల్లీ అని మనకి ఎడిటోరియల్ లో కానీ ఎక్కడైనా మనకు వచ్చిందంటే దట్ ఈస్ రిలేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనము సబ్ కాన్షియస్ మైండ్ లో గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ స్టాలింగ్ ఈజ్ వర్బ్ అండ్ మీనింగ్ ఏంటి, దీనికి డిలే చేయడం అన్నమాట, కావాలని పోస్ట్ పోన్ చేయడాన్ని స్టాలింగ్ అని అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Solomon is an adjective. ఓకే, Solomon అనేది adjective అండి. ఓకే, అండ్ ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ సీరియస్, సిన్సియర్ అండ్ ఫార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ అన్నమాట. ఓకే, ఫార్మల్ గా ఎక్స్ప్రెస్ చేయడం. ఓకే, అండ్ తెలుగు మీనింగ్ వచ్చేసి గంభీరమైన ఆర్ హృదయపూర్వకమైన అని అర్థం అన్నమాట. ఓకేనా. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి సీరియస్, సిన్సియర్ అండ్ ఫార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ అని అర్థం. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ తెలుగు మీనింగ్ ఈస్ గంభీరమైన, హృదయపూర్వకమైన. సినోనిమ్స్ ఈస్ earnest, sincere and grave, and antonyms are frivolous, casual and insincere అన్నమాట. ఓకే, వర్డ్ ఫార్మ్స్ చూడండి. solemnly, solemnity. ఓకే, and contextual examples. The union government gave a solemn assurance to the court. అంటే ఏంటి, యూనియన్ గవర్నమెంట్ ఏమిచ్చిందంట, ఫార్మల్ గా ఏం ఎక్స్ప్రెస్ చేసింది, ఫార్మల్ గా అండ్ సిన్సియర్ గా ఒక అష్యూరెన్స్ అనేది ఇచ్చిందనమాట కోర్ట్ కి. ఏమని, మేము స్టేట్హుడ్ తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి. ఓకేనా. సో సాల్మన్ అష్యూరెన్స్ అంటే ఏంటంటే సిన్సియర్ అప్రూవల్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అష్యూరెన్స్ అంటే హామీ ఆర్ భరోసా. ఓకేనా. సో అష్యూరెన్స్ అంటే, అష్యూరెన్స్ ఈజ్ నౌన్ అండి. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి డెఫినెట్ ప్రామిస్ ఇంటెండెడ్ టు గివ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో ఒక ప్రామిస్ చేయడం అన్నమాట. ఓకే, ఎవరైనా ఇప్పుడు ఫియర్ లో ఉన్నా, బాధల్లో ఉన్నా మనం ఒక హామీ ఇస్తాం. సో డోంట్ లూజ్ హోప్ అని చెప్తాం కదా. సో దాన్ని ఏమంటామంటే అష్యూరెన్స్ అని అంటాం అనమాట. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి డెఫినెట్ ప్రామిస్ ఇంటెండెడ్ టు గివ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి మనం ఇచ్చే ప్రామిస్ ని ఏమంటామంటే అష్యూరెన్స్ అని అంటాం అనమాట. అండ్ సినోనిమ్ చూడండి, ప్రామిస్, గ్యారంటీ అండ్ కమిట్మెంట్. అండ్ యాంటోనిమ్స్ ఆర్ డౌట్, అన్సర్టనిటీ, డినియల్. అంతే కదా, డౌట్ అంటేనే అన్సర్టనిటీ, ఖచ్చితంగా కాదు అని అర్థం అనమాట యాంటోనిమ్. ఓకే, సో వర్డ్ ఫార్మ్స్ ఆర్ అష్యూర్ అండ్ అష్యూర్డ్ అండ్ కాంటెక్చువల్ ఎగ్జాంపుల్ చూడండి. ద సుప్రీం కోర్ట్ రికార్డెడ్ ద గవర్నమెంట్స్ అష్యూరెన్స్. యూనియన్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ కి ఒక సాల్మన్ అష్యూరెన్స్ ఇచ్చిందనమాట. అంటే సీరియస్ అండ్ ఏంటి, సాల్మన్ అంటే సీరియస్, సిన్సియర్ అండ్ ఫార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ ప్రామిస్ చేసింది కదా. ఆ ప్రామిస్ ని సుప్రీం కోర్టు రికార్డ్ చేసింది అనమాట. ఓకేనా. సో
నెక్స్ట్ వన్ ప్రోగ్రెసివ్లీ. ప్రోగ్రెసివ్లీ ఈజ్ నథింగ్ బట్ అడ్వర్బ్ అండి. సో ప్రోగ్రెసివ్లీ అంటే ఏంటంటే గ్రాడ్యువల్ గా అని అర్థం అనమాట, క్రమక్రమంగా అని. ఓకేనా? సో డ్రాస్టిక్ చేంజ్ ఒక్కసారి కాకుండా ప్రోగ్రెసివ్లీ అంటే క్రమక్రమంగా అని అంటాం అనమాట, గ్రాడ్యువల్లీ. ఓకే, ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ గ్రాడ్యువల్లీ త్రూ ఎ సిరీస్ ఆఫ్ స్టేజెస్. అంతే కదా, ఒక స్టేజెస్, చిన్న స్టేజెస్ తో ఇంప్రూవ్ అవ్వడాన్ని ఏమంటామంటే గ్రాడ్యువల్లీ అని అంటాం. దట్ ఈస్ ప్రోగ్రెసివ్లీ అని అంటాం అనమాట. ఓకే, డ్రాస్టిక్ గా ఒకేసారి చేంజ్ వస్తే దాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో తెలుగు మీనింగ్ ఏంటి అంటే క్రమక్రమంగా అండ్ దశల వారీగా, విత్ ఇన్ ద స్టేజెస్ వైజ్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సినోనిమ్ గ్రాడ్యువల్లీ, స్టడీలీ అండ్ ఇంక్రిమెంట్లీ. ఇంక్రిమెంట్ అంటే తెలుసు కదా మనము, ఇంక్రిమెంట్ అని చాలా మంది వాడుతూ ఉంటారు జనరల్ గా, అంటే మంత్లీ ఇంత ఇంక్రిమెంట్. ఓకేనా? అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ యాంటోనిమ్స్. సడన్లీ, అబ్రప్ట్లీ అండ్ ఇన్స్టెంట్లీ అన్నమాట. ఇన్స్టెంట్లీ అంటే అప్పటికప్పుడు అని అర్థం. వర్డ్ ఫార్మ్స్ ఆర్ ప్రోగ్రెస్ అండ్ ప్రోగ్రెసివ్. ఓకే, అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టెప్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు బి టేకెన్ ప్రోగ్రెసివ్లీ. ఓకేనా? ఇప్పుడు స్టేట్ హుడ్ ఏదైతే ఇస్తాము అని చెప్తున్నారో ఆ స్టెప్స్ అన్ని గ్రాడ్యువల్ గా తీసుకుంటారు అని అనుకున్నారనమాట. అంటే స్టెప్ వైజ్ ఈ స్టేట్ హుడ్ తీసుకురావడం అనేది ప్రోగ్రెసివ్ గా ఇంప్రూవ్ అవుతూ ఒక్కోసారి తీసుకొస్తారు అని అనుకున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. Indefinite is adjective. Okay, indefinite is nothing but adjective, and English meaning is continuing for an unknown or unlimited period. Continuing for an unknown or unlimited period అన్నమాట. అంటే ఎంతవరకు మనం కంటిన్యూ చేస్తామో మనకు తెలియదు, దాన్ని ఇండెఫినెట్ అని అంటాం అనమాట. ఓకేనా? కంటిన్యూయింగ్ ఫర్ an unknown or unlimited period. మనం చేసే ఒక పని ఏదైతే ఉందో అది ఎప్పటికీ స్టాప్ చేస్తామో మనకు తెలియనప్పుడు మనం ఏమంటామంటే ఇండెఫినెట్ అని అంటాం అనమాట. ఒక ఎండ్ అంటూ ఉండదు దానికి. ఓకేనా? సో తెలుగు మీనింగ్ నిరవధికమైన, నిర్ణీత కాల పరిమితి లేని, అంటే ఒక టైం పీరియడ్ లేని అని అర్థం అనమాట. సో ఈ పీరియడ్ లో మనం ఇంత ఎర్న్ చేయాలి, లేకపోతే ఈ పీరియడ్ లో ఇంత చదవాలి అనేది టైం పీరియడ్ లేదు అన్నదానికి మనము ఇండిఫినెట్ అని చెప్తాం. సినోనిమ్స్ వచ్చేసి అన్లిమిటెడ్, అన్సర్టెన్, అన్స్పెసిఫైడ్. అంతే కదా, ఒక కాల పరిమితి లేకుండా ఉంది అని అంటే ఏమంటాం అన్స్పెసిఫైడ్ టైం అని అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇండెఫినెట్. నెక్స్ట్ వన్ ఈస్ యాంటోనిమ్స్. దట్ ఈస్ డెఫినెట్, ఫిక్స్డ్ అండ్ లిమిటెడ్. వర్డ్ ఫార్మ్స్ వచ్చేసి ఇండెఫినెట్లీ అండ్ ఇండెఫినెట్నెస్ అన్నమాట. ఇండెఫినెట్లీ అండ్ ఇండెఫినెట్నెస్. నెక్స్ట్ వన్ ఈస్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్. చూడండి, ద అబ్సెన్స్ ఆఫ్ ఎ డెడ్ లైన్ cannot justify an indefinite delay. చూడండి, డెడ్ లైన్ పెట్టుకోలేదు అనేది ఇండిఫినెట్ డిలేని జస్టిఫై చేయదు అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, డెడ్ లైన్ లేదు, ఇది ఎప్పుడు ఇస్తామో స్టేట్ హుడ్ చెప్పలేదు కాబట్టి ప్రతిరోజు డిలే చేస్తూ ఉండడం అనేది ఒక జస్టిఫికేషన్ కాదు అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ డెఫరల్ అనేది ఒక నౌన్ అండి. ఓకేనా? డెఫరల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ నౌన్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి ద యాక్ట్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ సంథింగ్ టు ఏ లేటర్ టైమ్ అన్నమాట. సో డెఫరల్ అంటే ఏంటంటే పోస్ట్ పోనింగ్ ఫర్ ఏ లేటర్ టైమ్ ఈస్ కాల్డ్ డెఫరల్. అండ్ చూడండి, ఇంగ్లీష్ మీనింగ్ ఓకే, అండ్ తెలుగు మీనింగ్ వాయిదా వేయడం. ఓకే, సో స్టాలింగ్ అంటే ఏంటి అని అంటే కావాలనే వాయిదా వేయడం అనమాట, కావాలని పోస్ట్ పోన్ చేయడం. బట్ డెఫరల్ అంటే అనుకోకుండా లేకపోతే కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే డెఫరల్ అని అంటాం. సో తెలుగు మీనింగ్ ఈజ్ వాయిదా వేయడం అండ్ సినోనిమ్స్ ఆర్ పోస్ట్ పోన్మెంట్, డిలే అండ్ అడ్జార్న్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటోనిమ్స్. అడ్వాన్స్మెంట్, యాక్సిలరేషన్, ఇంప్లిమెంటేషన్. వర్డ్ ఫార్మ్స్ వచ్చేసి డెఫర్ ఆర్ డెఫర్డ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్. ద ఎడిటోరియల్ క్రిటిసైజెస్ ద డెఫరల్ ఆఫ్ స్టేట్హుడ్. సో ఎడిటోరియల్ నాట్ అప్రిషియేట్స్ అన్నమాట,
side criticizes the deferral of statehood. అంటే ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది అని క్వశ్చన్ చేస్తుంది ఎడిటోరియల్ కూడా. సో డెఫరల్ అంటే ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ అని అర్థం. నెక్స్ట్ వన్ pledged. Pledged is a verb and meaning is formally promised to do or provide something అన్నమాట. సో ఫార్మల్ గా ప్రామిస్ చేస్తే దాన్ని pledged అని అంటాం అన్నమాట. సో తెలుగు మీనింగ్ ఈజ్ అధికారికంగా వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు అని అర్థం. అండ్ సినోనిమ్స్ ఆర్ ప్రామిస్డ్, కమిటెడ్ అండ్ ఓవ్డ్ అన్నమాట. సో ప్లెడ్జ్డ్ అంటే ఏంటంటే ప్రామిస్ చేయడం, కమిటెడ్ అండ్ ఓవ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ యాంటోనిమ్స్ ఆర్ రినౌన్స్డ్, విత్డ్రూ, డినైడ్ అండ్ వర్డ్ ఫార్మ్స్ ఆర్ ప్లెడ్జ్ అండ్ ప్లెడ్జింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ప్లెడ్జ్డ్ టు రీస్టోర్ స్టేట్హుడ్ అన్నమాట. సో ద ప్రైమ్ మినిస్టర్ ప్లెడ్జ్డ్ టు రీస్టోర్ స్టేట్హుడ్. ప్రైమ్ మినిస్టర్ ఏం ప్రామిస్ చేశారు అంటే స్టేట్హుడ్ ని మళ్ళీ తిరిగి ఇస్తాము అని ప్రామిస్ చేశారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. రీటరేటెడ్ అంటే ఏంటంటే సెడ్ సంథింగ్ అగైన్ ఫర్ ఎంఫసిస్ ఆర్ క్లారిటీ. ఓకే, అంటే అంటే ఏంటంటే అంటే మళ్ళీ అని అర్థం కదా. సో మళ్ళీ క్లారిటీ కోసం చెప్పడం అనమాట, నొక్కి చెప్పడం అంటాం కదా. క్లారిటీ కోసం మళ్ళీ చెప్పడాన్ని ఏమంటామంటే రీటరేటెడ్ అని అంటాం. సో ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ సెడ్ సంథింగ్ అగైన్ ఫర్ ఎంఫసిస్ ఆర్ క్లారిటీ. సో సినోనిమ్స్ ఆర్ రిపీటెడ్, రీఅఫర్మ్డ్ అండ్ రీస్టేటెడ్ అని అర్థం. ఓకే, and antonyms are withdrew, contradicted and retracted. So repeated అంటే మళ్ళీ రిపీట్ చేయడం కదా. సో reiterated అంటే repeated, reaffirmed and restated మళ్ళీ చెప్పడం. restated అంటే restatement అని అర్థం అన్నమాట. అండ్ antonym చూడండి, withdrew, కాంట్రాడిక్టెడ్ అండ్ రీట్రాక్టెడ్ అంటే రిపీట్ అవ్వకుండా వెనక్కి వచ్చేయడాన్ని, యాంటోనిమీ కదా చెప్పేది, వెనక్కి వచ్చేయడాన్ని ఏమంటామంటే యాంటోనిమ్ ఆఫ్. విత్డ్రూ ఇస్ యాంటోనిమ్ ఆఫ్ రీటరేటెడ్. ఓకే, అండ్ వర్డ్ ఫార్మ్స్ ఆర్ రీటరేట్ అండ్ రీటరేషన్ అన్నమాట. అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూడండి, ద హోమ్ మినిస్టర్ రీటరేటెడ్ ద ప్రామిస్ ఇన్ పార్లమెంట్. మనకి ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ప్లెడ్జ్ చేశారు కదా స్టేట్హుడ్ ని ఇస్తాము అని చెప్పి. మళ్ళీ ఇక్కడ చూడండి, ద హోమ్ మినిస్టర్ రీటరేటెడ్ ద ప్రామిస్ ఇన్ పార్లమెంట్ అంటే మళ్ళీ క్లారిటీ కోసం హోమ్ మినిస్టర్ కూడా మనకి ఏం చేశారు, సెడ్ సంథింగ్ అగైన్ ఫర్ ఎంఫసిస్ మళ్ళీ చెప్పాడు. రీటరేటెడ్ అంటే మళ్ళీ నొక్కి చెప్పడం అన్నమాట, దట్ ప్రామిస్ ఇన్ పార్లమెంట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రీటరేటెడ్ అండి. నెక్స్ట్ వన్ ఇన్యాక్షన్. ఇన్యాక్షన్ ఈజ్ ఏ నౌన్ అన్నమాట. ఓకేనా, ఇన్యాక్షన్ అనేది నౌన్. ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ ఫెయిల్యూర్ టు టేక్ యాక్షన్ వెన్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే యాక్షన్ అవసరమో, ఎప్పుడైతే మనం పని చేయాల్సిన అవసరం ఉందో అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడం అన్నమాట. ఫెయిల్యూర్ టు టేక్ యాక్షన్ వెన్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, ఎప్పుడైతే సడన్ గా ఒక పని చేయాల్సి వచ్చిందో అప్పుడు ఆ పని చేయకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్యాక్షన్. ఓకే, సో తెలుగు మీనింగ్ ఈజ్ చర్యలు తీసుకోకపోవడం. ఓకే, చర్యలు తీసుకోకపోవడం. సో ఇప్పుడు ఒక మనిషి ఏంటి, ఒక దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం చేసినప్పుడు అతన్ని పట్టుకొని పనిష్ చేయాలి. పనిష్ చేయనప్పుడు ఏమవుతుంది, తను మళ్ళీ అదే అలవాటు పడిపోతాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్యాక్షన్. అతన్ని పట్టుకొని పనిష్ చేయకపోవడం అనేదే ఇన్యాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు సినోనిమ్ వచ్చేసి పాసివిటీ, ఇన్యాక్టివిటీ అండ్ నెగ్లిజెన్స్ అన్నమాట. సో నెగ్లిజెన్స్ అంతే కదా, నెగ్లిజెన్స్ అనే అంటాం కదా. ఇన్యాక్షన్ అంటే మనకి తెలిసినా కూడా ఆ మనిషిని పనిష్ చేయడం అనేది, చేయకపోవడం అనేది మన నెగ్లిజెన్స్. సో దట్ ఈస్ కాల్డ్ నెగ్లిజెన్స్. అండ్ యాంటోనిమ్ వచ్చేసి యాక్షన్, ఇంటర్వెన్షన్ అండ్ ఇనిషియేటివ్ అన్నమాట. సో విచ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అంతే కదా, మనమే ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నమాట వాళ్ళు మారడానికి. సో చూడండి, వర్డ్ ఫార్మ్స్ ఆర్ ఇన్యాక్టివ్ అండ్ ఇన్యాక్టివిటీ. అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, కంటిన్యూడ్ ఇన్యాక్షన్ లెడ్ టు ప్రొటెస్ట్ అంతే కదా. వాళ్ళు స్టేట్హుడ్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోకుండా, అదే ఫెయిల్యూర్ టు టేక్ యాక్షన్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఇన్యాక్టివ్ గా ఉండడం, డెసిషన్ తీసుకోకపోవడం, డిలే చేయడం అనేది లెడ్ టు
ప్రొటెస్ట్ అన్నమాట. ఓకేనా, వాళ్ళు అల్లర్లు చేయడానికి, ధర్నాలు చేయడానికి దారి తీసింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కల్మినేటింగ్. ద వర్డ్ ఈస్ కల్మినేటింగ్. కల్మినేటింగ్ ఈస్ నథింగ్ బట్ వర్బ్ అండి. ఓకేనా, సో ఇంగ్లీష్ మీనింగ్ ఈస్ రీచింగ్ ద ఫైనల్ ఆర్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఓకేనా, సో ఒక ప్రాసెస్ హైయెస్ట్ పాయింట్ కి చేరింది అంటే దాన్ని ఏమంటామంటే కల్మినేటింగ్ అంటాం అనమాట. వెదర్ ఇట్ మే బి పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగటివ్ డైరెక్షన్. సో ప్రోగ్రెస్ మంచిగా అయ్యింది, సక్సెస్ అవుతున్నారు అని, ఫైనల్ స్టేజ్ లో పీక్ లో ఉన్నారు అని అంటే దాన్ని కల్మినేటింగ్ అని అంటాము. అండ్ కోపం వచ్చి లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటే దాన్ని కూడా కల్మినేటింగ్ అనే అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ వర్బ్ అన్నమాట. సో ఇంగ్లీష్ మీనింగ్ చూడండి, రీచింగ్ ద ఫైనల్ ఆర్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఈస్ కాల్డ్ కల్మినేటింగ్. చివరి ముఖ్య దశకు చేరడం ఆర్ పరాకాష్ఠకు చేరడం. పరాకాష్ఠ అంటే ఏంటి, నెగటివ్ సెన్స్ లో మనం యూజ్ చేస్తాం. అండ్ సినోనిమ్స్ చూడండి, కంక్లూడింగ్ ఫినిష్ చేయడం, క్లైమాక్సింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫినిషింగ్, అండ్ రిజల్టింగ్ అన్నా కూడా ఫినిషింగ్, కంక్లూడింగ్ కదా. సో దట్ ఈస్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి బిగినింగ్, ఇనిషియేటింగ్ అండ్ కమెన్సింగ్. కమెన్సింగ్ అంటే ఏంటి, మొదలు పెట్టడం అని అర్థం కదా. సో వర్డ్ ఫార్మ్స్ ఆర్ కల్మినేట్ అండ్ కల్మినేషన్. కల్మినేట్ అండ్ కల్మినేషన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద అజిటేషన్ వాస్ కల్మినేటింగ్ ఇన్ ఏ సిట్-ఇన్. ద అజిటేషన్ వాస్ కల్మినేటింగ్ ఇన్ ఏ సిట్టింగ్. సో ఏవైతే ప్రొటెస్ట్స్, ఏవైతే అజిటేషన్స్ చేశారో, ఏవైతే డిస్టర్బెన్సెస్ చేశారో అవి ఫైనల్ స్టేజ్ కి చేరి ఏమైపోయింది, వాళ్ళు ధర్నాకి కూర్చున్నారు అనమాట. సిట్ ఇన్ అంటే ఒక చోట పోరాటం చేయడానికి కూర్చుంటారు కదా, దాన్ని సిట్ ఇన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. లెజిటిమేట్. లెజిటిమేట్ అంటే ఏంటంటే అండి అడ్జెక్టివ్ అని, అడ్జెక్టివ్ అనమాట లెజిటిమేట్. సో లెజిటిమేట్ కి మీనింగ్ చూద్దాం. రీజనబుల్, లాఫుల్ ఆర్ జస్టిఫైడ్. న్యాయపరమైన అని అర్థం అనమాట, న్యాయంగా అని. ఓకే, తెలుగు మీనింగ్ చూద్దాం. సమంజసమైన, చట్టబద్ధమైన ఆర్ న్యాయమైన అని అర్థం అనమాట. అండ్ synonyms are valid, justified and lawful అని అర్థం. అండ్ antonyms are invalid, unjustified and unlawful అంటే అన్యాయంగా అని అర్థం అన్నమాట. ఓకేనా, సో వర్డ్ ఫార్మ్స్ చూడండి, legitimacy and legitimately. legitimacy and legitimately are word forms of legitimate అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. the grievance is described as legitimate. ఓకే, సో గ్రీవెన్స్. సో గ్రీవెన్స్ అంటూ వింటూ ఉంటాం కదా. గ్రీవెన్స్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్, ఇష్యూస్. ఓకేనా, సో ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది అని వింటుంటాం. సో గ్రీవెన్స్ సెల్ అంటే ఏంటంటే ప్రజలకున్న సమస్యల్ని తీసుకొచ్చి చెప్పడం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ గ్రీవెన్స్. సో వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో అదేమన్నారు, ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ లెజిటిమేట్. అది న్యాయంగానే ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ రిటెన్షన్. రిటెన్షన్ అంటే ఏంటి, రిటెన్షన్ ఈజ్ ఏ నౌన్ అండి. రిటెన్షన్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ కంటిన్యూయింగ్ టు కీప్ ఆర్ మెయింటైన్ సంథింగ్ అన్నమాట. సో కొనసాగించి ఉండడాన్ని ఏమంటామంటే రిటెన్షన్, కంటిన్యూయింగ్ అన్నమాట. ఓకేనా, రిటెన్షన్ అంటే కంటిన్యూయింగ్ అని అర్థం. అండ్ సినోనిమ్స్ చూడండి, ప్రిజర్వేషన్, మెయింటెనెన్స్ అండ్ కంటిన్యూయన్స్. రిటెన్షన్, సో రిటెన్షన్ అంటే అలాగే ఉంచుకోవడం అన్నమాట, కంటిన్యూ చేయడం. సో యాంటోనిమ్స్ ఆర్ రిమూవల్, సరెండర్ అండ్ రిలీజ్. కంటిన్యూషన్ కి రిమూవల్ కదా యాంటోనిమ్, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వర్డ్ ఫార్మ్స్ ఆర్ రీటైన్ అండ్ రీటైన్, పాస్ట్ టెన్స్ కదా, రీటైన్డ్ అన్నమాట. సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూడండి. ద రిటెన్షన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ స్టేటస్ లిమిట్స్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. ఓకే, ద రిటెన్షన్, కంటిన్యూయేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ స్టేటస్ లిమిట్స్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. అంతే కదా, యూనియన్ టెరిటరీ స్టేటస్ ని అలానే కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ ని లిమిట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ సబార్డినేట్స్. సబార్డినేట్స్ అంటే అందరికి తెలిసే ఉంటుంది మేబీ. సబార్డినేట్ ఈజ్ వర్బ్ అండి. సో సబార్డినేట్ అంటే ఏంటంటే ప్లేసెస్ సమ్వన్ ఇన్ ఏ లోయర్ ఆర్ లెస్ పవర్ఫుల్ పొజిషన్. సబ్ అంటేనే కింద అని కదా. సో చూడండి, places someone in a lower or
లెస్ పవర్ఫుల్ పొజిషన్. సబ్ మీన్స్ లోయరే కదా, ఎవరినైనా ఒక లోయర్ పొజిషన్ లో ఉంచితే దాన్ని సబ్ ఆర్డినేట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఆధీన స్థితిలో ఉంచుతుంది, తక్కువ అధికార స్థాయికి పరిమితం చేస్తుంది అని అర్థం తెలుగు మీనింగ్. అండ్ సినోనిమ్స్ చూద్దాం. సబ్జెక్ట్స్, లోవర్స్ ఆర్ డామినేట్స్ అన్నమాట. ఓకేనా, సబార్డినేట్ మీనింగ్ ఈజ్ సబ్జెక్ట్స్, లోవర్స్ ఆర్ డామినేట్స్. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఎంపవర్స్, ఎలివేట్స్ అండ్ లిబరేట్స్ అన్నమాట. ఓకేనా, ఎంపవర్ చాలా శక్తితో మళ్ళీ రావడం అనమాట, కమ్ బ్యాక్, ఎంపవరింగ్. అండ్ ఎలివేట్ అంటే కూడా బయటికి రావడం. లిబరేట్స్ అంటే ఫ్రీగా ఉండడం అన్నమాట, ఒకరి కింద లేకుండా ఫ్రీగా ఉండడం, లిబరల్ అంటాం కదా, స్వేచ్ఛగా ఉండడం. అండ్ వర్డ్ ఫార్మ్స్ ఆర్ సబ్ఆర్డినేట్ అండ్ సబార్డినేషన్ అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. The arrangement subordinates the elected government to the lieutenant governor. The arrangement subordinates the elected government to the లెఫ్టినెంట్ గవర్నమెంట్. అంతే కదా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఏం నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు అనమాట. సబార్డినేట్స్ ద గవర్నమెంట్ టు ద లెఫ్టినెంట్ గవర్నమెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు మనకి నిర్ణయాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏమంటున్నారంటే ఈ అరేంజ్మెంట్ ఏమవుతుంది, లోవర్స్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రిపాండరెంట్ అంటే ప్రిపాండరెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ గ్రేటర్ ఇన్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఇంపార్టెన్స్ ఆర్ క్వాంటిటీ అన్నమాట. ఓకేనా, సో గ్రేటర్ ఇన్ పవర్ అంటే అధిక ప్రాబల్యం కలిగిన అని అర్థం అనమాట, అత్యధిక ప్రభావం ఉన్న అని అర్థం. ఓకేనా, సో గ్రేటర్ ఇన్ పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనమాట, ఇంపార్టెన్స్ ఆర్ క్వాంటిటీ. ఓకే, సో synonyms are dominant, predominant and superior at most powerful కదా, సో దాన్ని ఏమంటామంటే మనము ప్రిపాండరెంట్ అని అంటాం అన్నమాట. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఇన్ఫీరియర్, సబార్డినేట్, ఇన్సిగ్నిఫికెంట్. అంతే కదా, సో సుపీరియర్ హైయెస్ట్ ఉన్నప్పుడు సబార్డినేట్ కిందనే ఉంటారు కదా, సో దట్ ఈస్ ద యాంటోనిమ్. అండ్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ ప్రిపాండరెన్స్ అండ్ ప్రిపాండరెంట్లీ. ఓకే, సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ద లెఫ్టినెంట్ గవర్నర్ రీటైన్స్ ప్రిపాండరెంట్ అథారిటీ. అంతే కదా, ఇంకా స్టేట్ హుడ్ ఇవ్వకపోయినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ కింద సబార్డినేట్ గా ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ రీటైన్స్ ప్రిపాండరెంట్ అథారిటీ, అతనే అప్పుడు సుపీరియర్ గా ఉంటాడు అని అర్థం అన్నమాట. ఓకేనా, సో లెఫ్టినెంట్ గవర్నర్ యాక్ట్స్ యాజ్ ఆర్ రిమైన్స్ ప్రిపాండరెంట్. రీటైన్స్ అంటే కంటిన్యూస్, నాకు వచ్చింది కదా మనకి, రీటైన్స్ ఇస్ కంటిన్యూస్ అండి. ఓకేనా, కంటిన్యూస్ ప్రిపాండరెంట్ అథారిటీ, సుప్రీం అథారిటీని అతనే కంటిన్యూ చేస్తాడు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ పర్పెచుయేటింగ్ అండి. సో పర్పెచుయేటింగ్ ఈజ్ ఎ వర్బ్ అన్నమాట. ఓకేనా, పర్పెచుయేటింగ్ ఈజ్ ఎ వర్బ్. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి కాజింగ్ ఏ కండిషన్ ఆర్ సిచ్యువేషన్ టు కంటిన్యూ ఇన్ డెఫినెట్లీ. ఓకేనా, సో నిరంతరం కొనసాగించడం, శాశ్వతంగా నిలబెట్టడాన్ని ఏమంటామంటే పర్పెచుయేటింగ్ అని అంటాం అన్నమాట. సో కంటిన్యూయింగ్, ప్రొలాంగింగ్ అండ్ ప్రిజర్వింగ్. సో మనం కంటిన్యూ చేస్తూ ఉండడాన్ని పర్పెచుయేటింగ్ అని అంటాము. యాంటోనిమ్స్ ఆర్ ఎండింగ్, అబాలిషింగ్ అండ్ టర్మినేటింగ్. టర్మినేట్ అంటే ఏంటి, స్టాప్ చేసేయడం అన్నమాట మధ్యలో. ఓకేనా, సో కాబట్టి అది యాంటోనిమ్ ఆఫ్ పర్పెచుయేటింగ్ అని అంటాం. కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ ఈస్ ద ఎడిటోరియల్ క్వశ్చన్స్ పర్పెచుయేటింగ్ ద ప్రెసెంట్ అరేంజ్మెంట్ అన్నమాట. సో ద ఎడిటోరియల్ క్వశ్చన్స్ పర్పెచుయేటింగ్ ద ప్రెసెంట్ editorial questions continue asking questions about the present arrangement అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి 15 వర్డ్స్ ఇందాక మనం చూసాం కదా, ఇవి చూసినవన్నీ మనకి ఇక్కడ ఎడిటోరియల్ లో ఉన్నవే. సో ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ అప్లై చేసి ఎడిటోరియల్ లో ఒకసారి మీకు 15 వర్డ్స్ వరకు చూపిస్తానండి. ఓకేనా, సో 15 వర్డ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ 15 వర్డ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకేనా, సో స్టార్టింగ్ విత్ ద స్టాలింగ్ అన్నమాట. స్టాలింగ్ కదా మన ఫస్ట్ వర్డ్, చూద్దాం. సో ఫుల్ఫిల్ ద ప్రామిస్ అన్నారు. ఫుల్ఫిల్ ద ప్రామిస్ అంటే
ప్రామిస్ ని నిలబెట్టుకోవడం, వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఆర్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడాన్ని ఏమంటామంటే ఫుల్ఫిల్ ద ప్రామిస్ అని అంటాం అనమాట. న్యూ ఢిల్లీ కెనాట్ కీప్ స్టాలింగ్ ద రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. న్యూ ఢిల్లీ కెనాట్ కీప్ స్టాలింగ్. స్టాలింగ్ అంటే ఏమనుకున్నామండి మనము, కావాలనే లేట్ చేయడం అన్నమాట, డిలే చేయడం. సో స్టాలింగ్ మీన్స్ ఏంటి, డిలేయింగ్ అన్ యాక్షన్ డిలిబరేట్లీ కదా. సో స్టాలింగ్ మీన్స్ డిలేయింగ్ అన్ యాక్షన్ డిలిబరేట్లీ, కావాలనే లేట్ చేయడం అన్నమాట. సో న్యూ ఢిల్లీ కెనాట్ కీప్ స్టాలింగ్ ద రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. రీస్టోరేషన్ అంటే ఏంటంటే గెట్టింగ్ బ్యాక్ టు నార్మల్ అని, మళ్ళీ స్టేట్హుడ్ తీసుకురావడానికి అని అర్థం అన్నమాట. సో న్యూ ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాన్ని తిరిగి ఇవ్వడాన్ని నిలబెట్టుకోవాలి. ఓకే, ఇంకపై ఆలస్యం చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో ఇకపై ఆలస్యం చేయకూడదు అని చెప్తున్నారు. స్టాలింగ్ మీన్స్ డిలేయింగ్. సో ఫస్ట్ మీనింగ్ స్టాలింగ్ కి అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ ఓవర్ 2.5 years since the Supreme Court of India recorded the Union government's solemn assurance that statehood would be restored to Jammu and Kashmir. చూడండి, ఇక్కడ solemn assurance అన్నారు. solemn assurance అంటే ఏంటి, సిన్సియర్ అండ్ ఫర్మ్లీ. ఓకేనా. సో సిన్సియర్ గా అండ్ అఫీషియల్ గా ఒక నిర్ణయం తీసుకోవడం, అండ్ అష్యూరెన్స్ అంటే ఏంటి, హామీ ఇవ్వడం అన్నమాట, ప్రొటెక్షన్. ఓకే, సో అష్యూరెన్స్ అంటే ప్రామిస్ ఇంటెండెడ్ టు గివ్ కాన్ఫిడెన్స్. ఓకే, so it has been over 2.5 years since the Supreme Court of India recorded the Union government's solemn assurance. Okay, serious promise. ఓకే, ఏంటి, సుప్రీం కోర్టు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన అష్యూరెన్స్ రికార్డ్ చేసి ఎంత పీరియడ్ అయిందంటే 2.5 years అయిందంట. దట్ స్టేట్హుడ్ వుడ్ బి రీస్టోర్డ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి, ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఇలా చెప్పి 2.5 years అయ్యింది. ఓకే, అండ్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటంటే సోలమన్ అష్యూరెన్స్ ఏ విధంగా యూజ్ చేశారు. సోలమన్ అష్యూరెన్స్ అంటే ఏంటి, సిన్సియర్ అండ్ ఫార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ ప్రామిస్, అంతే కదా. సోలమన్ అంటే సిన్సియర్లీ ఎక్స్ప్రెస్డ్, అష్యూరెన్స్ ఈస్ ప్రామిస్. 2.5 years అయ్యింది. నెక్స్ట్, ఇట్ సెట్ నో టైమ్ లైన్ బట్ ద ఎక్స్పెక్టేషన్ వాస్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్ అండ్ స్టెప్స్ వుడ్ బి టేకెన్ ప్రోగ్రెసివ్లీ. సో మనం విన్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మనకి ఈజీగా గుర్తు రావాలండి అవి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఏమైతుంది, ఇట్ సెట్ నో టైమ్ లైన్ అంటే ఇప్పటి వరకు పూర్తి చేయాలి అనే టైం లైన్, డెడ్ లైన్ అలాంటివి పెట్టుకోలేదన్నమాట. కాబట్టి బట్ ద ఎక్స్పెక్టేషన్ వాస్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్, అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక రీజనబుల్ పీరియడ్, ఒక సర్టెన్ టైం పీరియడ్ లో జరుగుతుంది అని అనుకున్నారనమాట. విత్ ఏ రీజనబుల్ పీరియడ్ అండ్ స్టెప్స్ వుడ్ బి టేకెన్ ప్రోగ్రెసివ్లీ. సో స్టేట్ హుడ్ కి కావాల్సిన స్టెప్స్ అన్ని క్రమక్రమంగా, గ్రాడ్యువల్ గా తీసుకుంటారు అని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. సో ప్రోగ్రెసివ్లీ అంటే ఏంటి, గ్రాడ్యువల్లీ, క్రమక్రమంగా. ఓకే, ఇన్ సర్టెన్ స్టేజెస్ అని అర్థం కదా. సో దట్ ద భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ హ్యాస్ డన్ నథింగ్ ఆన్ దిస్ ఫ్రంట్ సిన్స్ దెన్ can only mean that it has interpreted the lack of a timeline as a license for the indefinite deferral of statehood. Okay, so emanindi that the Bharatiya Janata Party led government has done nothing on this front. ee vishayamlo BJP etuvanti nirnayam teeskoledannamata. Since then can only mean that it has interpreted the lack of timeline as a license of the indefinite deferral. Indefinite deferral, ఇండిఫినెట్ అంటే ఏంటి, ఎప్పటి వరకు అవుతుందో తెలియని అని అర్థం కదా. నాన్ కన్ఫర్మ్, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికి అవుతుందో తెలియదు అన్నదాన్ని మనం ఇండిఫినెట్ అంటాం. డెఫరల్ అంటే పోస్ట్ పోన్మెంట్. చూడండి, బీజేపీ గవర్నమెంట్ ఈ విషయంలో ఆన్ దిస్ ఫ్రంట్ అంటే ఇన్ దిస్ ఇష్యూ అని అర్థం. ఈ విషయంలో since then can only mean that it has interpreted the lack of timeline as a license for. BJP ఏం ఇంటర్ప్రిట్ చేసింది, ఏం ఊహించింది అని అంటే ల్యాక్ ఆఫ్ టైమ్ లైన్. వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకోలేదు కదా, పెట్టుకోలేదు అని అంటే
అదే ఒక లైసెన్స్ అన్నమాట, వాళ్ళు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉండడానికి అని చెప్పారు. దిస్ ఈస్ డెస్పైట్ రిపీటెడ్ అష్యూరెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, సో దిస్ ఈస్ డెస్పైట్ రిపీటెడ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద సెంటర్ అన్నమాట. సో అంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, రిపీటెడ్ అష్యూరెన్స్ హామీ ఇస్తూనే ఉన్నారనమాట, ఏమంటారు వాయిదాలు వేస్తూ. కాబట్టి repeated assurances from the center. Prime Minister Narendra Modi pledged it in the run-up to the Jammu and Kashmir elections, and Home Minister Amit Shah reiterated it on the floor of Parliament. చూడండి ఏమన్నారు ఇక్కడ, నరేంద్ర మోడీ ప్లెడ్జ్డ్ అంటే ఏంటి, ప్రామిస్డ్ అని అర్థం అన్నమాట. ఇట్ ఇన్ ద రన్ అప్ టు, ఇన్ ద రన్ అప్ టు అంటే ఏంటంటే కంప్లీట్ అయిన వెంటనే అని చెప్పడం అనమాట. ఇన్ ద రన్ అప్ టు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ అని అర్థం. సో ప్రామిస్డ్ ఇట్ ఇన్ ద రన్ అప్ టు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్, అయిపోయిన వెంటనే అని చెప్పడానికి మనం యూజ్ చేసే ఫ్రేజ్ ఏంటి అంటే ఇన్ ద రన్ అప్ టు అన్నమాట. సో ఇన్ ద రన్ అప్ టు అంటే ఏంటంటే ఆఫ్టర్ ఇమ్మీడియట్ కంప్లీషన్ అని అర్థం అనమాట. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే. అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీటరేటెడ్ అంటే మళ్ళీ చెప్పాడనమాట దాన్ని. ఓకే, కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పాడు, దాన్ని ఏమంటాం, రియటరేటెడ్ ఇట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఎక్కడ చెప్పాడు అంటే అఫీషియల్ గా పార్లమెంట్ లో అనౌన్స్ చేశాడు అనమాట. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అనౌన్స్డ్ అఫీషియల్లీ ఇన్ ద పార్లమెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ అనే ఫ్రేజ్ కి మీనింగ్ ఏంటి అంటే అనౌన్స్డ్ అని, అనౌన్స్డ్ అఫీషియల్లీ ఇన్ ద పార్లమెంట్ అని అర్థం. ఓకే, సో ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఏం ప్రామిస్ చేశారు అంటే ఎలక్షన్స్ తర్వాత స్టేట్ హుడ్ అనేది రిస్టోర్ చేస్తాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ అదే మళ్ళీ రియటరేటెడ్ చేశారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనమాట. అది ఎక్కడ చెప్పారు అంటే పార్లమెంట్ లో అఫీషియల్ గా చెప్పారు. అన్సర్ప్రైజింగ్లీ ద ఇనాక్షన్ హ్యాస్ డ్రైవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా టు ఆర్గనైజ్ ఎ సిరీస్ ఆఫ్ ఎజిటేషన్స్ అండ్ ర్యాలీస్ కల్మినేటింగ్ ఇన్ ఏ సిట్-ఇన్ అట్ జంతర్ మంతర్ ఆన్ జూలై 20 అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే కల్మినేటింగ్ అని అంటున్నారు. సో అన్సర్ప్రైజింగ్లీ ద ఇన్యాక్షన్, ఇప్పుడు మనం చూసాం కదా, అన్సర్ప్రైజింగ్లీ అంటే నార్మల్లీ అని అర్థం అనమాట, ఆశ్చర్యం లేకుండా. ద ఇన్యాక్షన్ అంటే ఏంటండి, కావాల్సినప్పుడు మనము యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నమాట. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక దొంగతనం చేసిన తర్వాత మనము యాక్షన్ తీసుకొని తనని పనిష్ చేయాలి, చేయకపోవడం అనేది మన నెగ్లిజెన్సే కదా. సో ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది, ఆ ఇన్యాక్షన్ అనేది దేనికి దారి తీసిందంటే హ్యాస్ డ్రైవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా టు ఆర్గనైజ్ ఎ సిరీస్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ ర్యాలీస్ అన్నమాట. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఒమర్ అబ్దుల్లా గారు ఏం చేశారు అంటే అజిటేషన్స్ అంటే డిస్టర్బెన్సెస్ అండ్ ర్యాలీస్ చేశారనమాట. కల్మినేటింగ్ అంటే రీచింగ్ టు ద హైయెస్ట్ పాయింట్ అని అనుకున్నాం కదా, రీచింగ్ టు ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ఏ సిట్-ఇన్ అట్ జంతర్ మంతర్ ఆన్ జూలై 20. సో ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర జూలై 20న ఏం చేశారు అని అంటే ఒక సిట్ ఆన్ ధర్నా లాగా చేశారనమాట. నెక్స్ట్ హిస్ గ్రీవెన్స్ అండ్ దట్ ఆఫ్ ద ప్రావిన్స్ ఈజ్ లెజిటిమేట్. సో తన గ్రీవెన్స్ అంటే ఫిర్యాదులు అని అర్థం అనమాట, అంటే ప్రాబ్లమ్స్. సో హిస్ గ్రీవెన్స్ అండ్ దట్ ఆఫ్ ద ప్రావిన్స్. ఓకే, గ్రీవెన్స్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ కదా, అండ్ ప్రావిన్స్ అంటే ఏంటంటే అసంతృప్తి అని అర్థం అనమాట. సో ప్రాబ్లమ్స్ అండ్ దట్ ఆఫ్ ప్రావిన్స్ ఈజ్ లెజిటిమేట్. లెజిటిమేట్ అంటే న్యాయమైనదే అని అర్థం కదా, న్యాయమైనదే అని అర్థం అనమాట లెజిటిమేట్ అంటే. ద రిటెన్షన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఈవెన్ ఆఫ్టర్ పాపులర్ ఎలక్షన్స్ సబార్డినేట్స్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్ టు అన్ అన్ఎలెక్టెడ్ లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ద రిటెన్షన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ స్టేటస్. రిటెన్షన్ అంటే కంటిన్యూయింగ్ అని అర్థం అనమాట. సో ద కంటిన్యూయింగ్ ఆఫ్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఈవెన్ ఆఫ్టర్ పాపులర్ ఎలక్షన్స్ సబార్డినేట్స్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. అంతే కదండి, ఇప్పుడు మనకున్నది యూనియన్ టెరిటరీ సిస్టమా, యూనియన్ టెరిటరీ సిస్టమ్ ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేస్తే ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ కింద పనిచేయాలి, సబార్డినేట్స్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, to an unelected lieutenant governor who retains preponderant authority over the bureaucracy. Preponderant authority అంటే superior
authority, over the bureaucracy అంటే over the వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ అన్నమాట. గవర్నమెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటామంటే బ్యూరోక్రసీ అని అంటాము. ప్రిపోండరెంట్ అంటే ఏంటి? సుపీరియర్, వాళ్ళే సుపీరియర్ గా ఉంటారన్నమాట. ఓకేనా? ద పోలీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదే అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేసే అఫీషియల్స్ కి అండ్ పోలీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కి సుపీరియర్ గా ఉంటారు. దెర్ ఈస్ నో ప్రిన్సిపల్డ్ జస్టిఫికేషన్ ఫర్ పర్పెక్చుయేటింగ్ దిస్ అరేంజ్మెంట్ వన్స్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ హెల్డ్ అండ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టాల్డ్. ఓకే, దెర్ ఈస్ నో ప్రిన్సిపల్ జస్టిఫికేషన్, ఒక ప్రిన్సిపల్ జస్టిఫికేషన్ అంటూ లేదన్నమాట ఫర్ కంటిన్యూయింగ్ దిస్ అరేంజ్మెంట్ వన్స్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్. పర్పెక్చుయేటింగ్ మీన్స్ కంటిన్యూయింగ్ అని అర్థం. సో ఒక న్యాయబద్ధమైన ఒక ప్రిన్సిపల్ అనేది లేదనమాట, ఎందుకు ఇది కంటిన్యూ చేస్తున్నారు, ఈ సిస్టమ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పడానికి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ 15 వర్డ్స్ చూద్దామండి రిలేటెడ్ టు ద సేమ్ ఎడిటోరియల్ అన్నమాట. తర్వాత వచ్చే 15 న్యూ వొకాబులరీ చూద్దాం. ఓకేనా? సో రేషనలైజ్ అంటే రేషనల్ ఈజ్ ఎ నౌన్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ ద అండర్లయింగ్ రీజన్ ఆర్ లాజికల్ బేసిస్ ఫర్ సంథింగ్. అండర్లయింగ్ రీజన్ అంటే హిడెన్ రీజన్ అని అర్థం అన్నమాట. ఓకేనా? సో తార్కిక కారణం, హేతుబద్ధమైన ఆధారం అంటే హిడెన్ రీజన్. ఓకే, మనకి ఏదైతే కనిపించకుండా ఉంటుందో ఆ రీజన్ ని ఏమంటామంటే రేషనల్ అని అంటాం. అండ్ సినోనిమ్స్ ఆర్ రీజనింగ్, జస్టిఫికేషన్, బేసిస్ అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఇర్రేషనాలిటీ, అబ్సర్డిటీ అండ్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ రీజనింగ్, జస్టిఫికేషన్ అన్నమాట. ఓకేనా? సినోనిమ్స్. సో జస్టిఫికేషన్ లేకుంటే మనకి ఏమైతుంది? కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ యాంటోనిమ్. అండ్ వర్డ్ ఫార్మ్స్ ఆర్ రేషనల్ అండ్ రేషనలైజ్. అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ యాజ్ ద రేషనల్ ఫర్ డిలే. సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ యాజ్ ద రేషనల్ ఫర్ డిలే. సో సెక్యూరిటీ has been presented as the rational అంటే ఏంటంటే అండర్లయింగ్ రీజన్. అంటే ఎందుకు ఇవ్వట్లేదు స్టేట్ హుడ్ అని అంటే డ్యూ టు సెక్యూరిటీ అన్న రీజన్ చెప్తున్నారు అనేది ఇక్కడ మీనింగ్ అన్నమాట. సో సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ యాజ్ ద రేషనల్ ఫర్ డిలే. ఎందుకు స్టేట్ హుడ్ ఇవ్వకుండా డిలే చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే సెక్యూరిటీ అన్నమాట. ఓకేనా? సో 16th one completed. నెక్స్ట్ వన్ చూద్దాం. ట్రైట్ అన్నమాట. ట్రైట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో ట్రైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓవర్ యూజ్డ్ అండ్ లాకింగ్ ఒరిజినాలిటీ ఆర్ ఫోర్స్. ఓకేనా? ఓవర్ యూజ్డ్ అండ్ లాకింగ్ ఒరిజినాలిటీ ఆర్ ఫోర్స్ అంటే ఏంటంటే పదే పదే చెప్తూ ఉండడం అన్నమాట. పదే పదే అవే వర్డ్స్ వాడుతూ ఉంటే ఎలా ఉంటదంటే బోర్ గా ఉంటుంది కదా, అలా. ఓకేనా? సో తెలుగు మీనింగ్ ఈజ్ పదే పదే వాడడం వల్ల ప్రభావం కోల్పోయిన అండ్ పాతబడిన అని అర్థం అన్నమాట. సో పదే పదే వాడడం వల్ల ప్రభావం కోల్పోయిన. సో ఎవరికైనా పదే 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 చెప్తూ ఉంటే మాట వినడం కూడా ఆపేస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ యూజ్డ్ అండ్ లాకింగ్ ఒరిజినాలిటీ ఆర్ ఫోర్స్. సో సినోనిమ్స్ ఆర్ క్లిచ్డ్, హ్యాక్నైడ్, స్టేల్ ఆర్ బ్యానల్ అని కూడా అంటాం అన్నమాట. సో బ్యానల్ ఈజ్ ఆల్సో సినోనిమ్ అండి. సో antonyms are original, fresh, novel, and word forms are triteness and tritely. Example చూద్దాం. The security explanation is dismissed as trite. So security explanation ని ఎలా dismiss చేశారు అంటే as trite. ఎందుకంటే ఓవర్ యూజ్డ్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్తున్నారు కదా. సెక్యూరిటీ ఎక్స్ప్లెనేషన్ ఈస్ డిస్మిస్డ్ యాజ్ ట్రైట్. వాళ్ళు పదే పదే ఎందుకు డిలేట్ చేస్తున్నారు అని అంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్తున్నారు. దాన్ని సెక్యూరిటీని డిస్మిస్ ఎలా చేశారు అని అంటే డిస్మిస్డ్ యాజ్ ట్రైట్ అన్నమాట. ఓకేనా? సో పదే పదే యూజ్ చేస్తున్నారు కాబట్టి అది అలా డిస్మిస్ చేశారు. ఇన్వోక్డ్ ఈజ్ వర్బ్ అన్నమాట. అండ్ ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి సైటెడ్ ఆర్ రెఫర్డ్ టు సంథింగ్ యాజ్ జస్టిఫికేషన్ ఆర్ అథారిటీ. ఓకే, కారణంగా ప్రస్తావించారు ఆర్ ఆధారంగా చూపించారు అని అర్థం. సో ఇన్వోక్డ్ అంటే సైటెడ్ ఆర్ రెఫర్డ్ టు సంథింగ్ యాజ్ జస్టిఫికేషన్ ఆర్ అథారిటీ అన్నమాట. సినోనిమ్స్ ఆర్ సైటెడ్, అపీల్డ్ ఆర్ రెఫర్డ్ టు, అండ్ యాంటోనిమ్స్ ఆర్ disregarded, ignored or rejected. And contextual example, word forms చూద్దాం. invoke and invocation అన్నమాట. And contextual example are security concerns were invoked before the court. Okay, security concerns were
cited before the court అన్నమాట as justification or authority. సో సెక్యూరిటీ రీజన్స్ అనేవి కోర్ట్ ముందు చెప్పారనమాట, సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము స్టేట్హుడ్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి. సో అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సెక్యూరిటీ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్కెస్ట్రేటెడ్ అంటే ఏంటంటే carefully planned and organized an event or action. Orchestrated is a verb and meaning వచ్చేసి carefully planned and organized an event or action అన్నమాట. సో పక్కా ప్రణాళికతో నిర్వహించారు అని అర్థం. ఓకే. సినోనిమ్ ఈస్ కోఆర్డినేటెడ్ అంటే అందరూ కలిసి ప్లాన్ ప్రకారం చేశారు. ఆర్గనైజ్డ్ అండ్ ఇంజనీర్డ్ అండ్ యాంటోనిమ్ ఈస్ డిస్ఆర్గనైజ్డ్, డిస్రప్టెడ్ అండ్ ఇంప్రొవైజ్డ్ అన్నమాట. వర్డ్ ఫార్మ్స్ ఆర్ ఆర్కెస్ట్రేట్, ఆర్కెస్ట్రేషన్ అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూడండి. ద అటాక్ వాజ్ సెడ్ టు హ్యావ్ బీన్ ఆర్కెస్ట్రేటెడ్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ అంటే బార్డర్ చుట్టూ నుండి మనకి పక్కా ప్రణాళికతో ఈ అటాక్ అనేది చేశారు అని చెప్తున్నారు అనమాట. అక్రాస్ ద బార్డర్స్. సో బార్డర్స్ నుండి మనకి ఈ అటాక్ అనేది ఆర్కెస్ట్రేటెడ్ అంటే పక్కా ప్రణాళికతో చేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ ప్రొవొకేషన్. ప్రొవొకేషన్ ఈజ్ ఎ నౌన్ అండి. సో ప్రొవొకేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే an action intended to cause anger, conflict or retaliation. సో an action intended to cause anger. సో anger cause చేసే లాంటి పనులు చేయడం అన్నమాట, అంటే కోపం తెప్పించే పనులు చేయడం. కాన్ఫ్లిక్ట్ ఆర్ రిటైలేషన్ రెచ్చగొట్టే చర్య. ఓకేనా తెలుగు మీనింగ్. అండ్ సినోనిమ్స్ ఆర్ ఇన్సైట్మెంట్, ఇన్స్టిగేషన్ అండ్ ఛాలెంజ్ అన్నమాట. అండ్ యాంటోనిమ్స్ ఆర్ కన్సైలేషన్, పెసిఫికేషన్ అండ్ పాసిఫికేషన్ అండ్ pacification and restraint. Okay na. Next one, word forms are provoke and provocative. Contextual example is a cross border provocation should not decide constitutional status. Okay. A cross border provocation అంటే ఇందాక చెప్పారు కదా మనకి క్రాస్ బార్డర్. ఓకే. అలాంగ్ ద బార్డర్స్ నుంచి ఈ చర్య అనేది చేశారు, ప్రొవోకేట్ చేశారు అని. సో ఈ క్రాస్ బార్డర్ ప్రొవొకేషన్ షుడ్ నాట్ డిసైడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సో ఆ క్రాస్ బార్డర్ లో జరిగిన చర్య వల్ల మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది డిసైడ్ అవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ assuages. Assuages is a verb and English meaning వచ్చేసి makes an unpleasant feeling, fear or concern less intense అన్నమాట. ఓకేనా. సో English meaning is makes an unpleasant feeling, fear or concern less intense. తెలుగు మీనింగ్ ఈజ్ ఆందోళనను తగ్గిస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఓకే. చూడండి అష్యూయేజ్ అంటే తగ్గించడం అన్నమాట. అన్ప్లెజెంట్ ఫీలింగ్ ని తగ్గించడాన్ని అష్యూయేజ్ అని అంటాము. అండ్ సినోనిమ్ ఈజ్ రిలీవ్స్, ఈజెస్, ఎలివియేట్స్ అండ్ యాంటోనిమ్స్ ఆర్ అగ్రవేట్స్, ఇంటెన్సిఫైస్ అండ్ వర్సన్స్. సో వర్డ్ ఫార్మ్స్ ఆర్ అష్యూయేజ్ అండ్ అష్యూయేజ్మెంట్ అన్నమాట. ఓకేనా. సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ ఈస్ రెస్పాన్సివ్ గవర్నమెంట్ అష్యూయేజెస్ పబ్లిక్ కన్సర్న్స్. అంతే కదా. ఒక రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అనేది ఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది పబ్లిక్ కున్న ప్రాబ్లమ్స్ ని కానీ పబ్లిక్ ఉన్న కన్సర్న్స్ ని కానీ తగ్గిస్తుంది అనమాట, రిలీఫ్ చేస్తుంది. అష్యూయేజెస్. ఓకే. నెక్స్ట్ వన్ రీసెంట్మెంట్ ఈజ్ ఎ నౌన్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి పర్సిస్టెంట్ యాంగర్ కాజ్డ్ బై అన్ఫెయిర్ ట్రీట్మెంట్. ఓకే. అంటే అన్యాయం వల్ల కలిగే ఆగ్రహం అన్నమాట. సో అన్యాయం వల్ల వచ్చే కోపాన్ని ఏమంటామంటే రీసెంట్మెంట్ అని అంటాం అన్నమాట. సో సినోనిమ్స్ ఆర్ బిట్టర్నెస్, ఇండిగ్నేషన్ అండ్ హాస్టిలిటీ మీన్స్ అన్ఫ్రెండ్లీనెస్ అని అర్థం అన్నమాట. సో యాంటోనిమ్స్ ఆర్ కంటెంట్మెంట్, గుడ్ విల్, యాక్సెప్టెన్స్. వర్డ్ ఫార్మ్స్ ఆర్ రిసెంట్ అండ్ రీసెంట్ఫుల్ అన్నమాట. అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ ఈస్ అన్అడ్రెస్డ్ గ్రీవెన్సెస్ మే టర్న్ ఇంటూ రిసెంట్మెంట్. ఓకే. అన్అడ్రెస్డ్ గ్రీవెన్సెస్ అంటే ఏవైతే మనము ప్రాబ్లమ్స్ ని పట్టించుకోమో అవి ఎలా అవుతాయంటే రీసెంట్మెంట్ లాగా అవుతాయి. అంటే యాంగర్ వస్తుంది అనమాట. పట్టించుకోకపోవడం అంటే అన్యాయం జరిగింది అని అనుకొని దానివల్ల కోపం తెచ్చుకోవడాన్ని ఏమంటామంటే రీసెంట్మెంట్ అన్నాం కదా. సో అన్అడ్రెస్డ్ గ్రీవెన్సెస్ మే టర్న్ ఇంటూ రీసెంట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్
మిలిటెన్సీ ఈజ్ ఎ నౌన్ అండి, ఓకేనా. ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ అగ్రెసివ్ ఆర్ వైలెంట్ యాక్షన్ యూజ్ టు అచీవ్ పొలిటికల్ ఎయిమ్స్ అన్నమాట. మిలిటెన్సీ అంటే అగ్రెసివ్ ఆర్ వైలెంట్ యాక్షన్ అంటే రాజకీయ లక్ష్యాల కోసం, అంటే పొలిటికల్ ఎయిమ్స్ కోసం తీవ్రమైన లేదా హింసాత్మకమైన చర్యలు తీసుకోవడం అన్నమాట. సినోనిమ్స్ ఆర్ ఎక్స్ట్రీమిజం, అగ్రెషన్ అండ్ రాడికలిజం. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి మోడరేషన్, పీస్ఫుల్నెస్ అండ్ కన్సిలియేషన్ అన్నమాట, ఓకేనా. వర్డ్ ఫార్మ్స్ వచ్చేసి మిలిటెంట్ అండ్ మిలిటెంట్లీ, ఓకే. సో మిలిటెన్సీ అంటే ఏంటంటే అగ్రెసివ్ ఆర్ వైలెంట్ యాక్షన్ యూజ్ టు అచీవ్ పొలిటికల్ ఎయిమ్స్, ఓకేనా. సో ఏవైనా రాజకీయ లాభాల కోసం రాజకీయం వాళ్ళు ఒక ఎయిమ్ ని పెట్టుకుంటారు కదా, అది రీచ్ అవ్వడం కోసం, లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం అగ్రెసివ్ గా వైలెంట్ గా యాక్షన్ చేయడాన్ని ఏమంటామంటే మిలిటెన్సీ అని అంటాం అనమాట. సినోనిమ్స్ ఆర్ ఎక్స్ట్రీమిజం, aggression, radicalism, and antonyms are moderation, peacefulness and conciliation అన్నమాట. సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూడండి. రిసెంట్మెంట్ కంట్రిబ్యూటెడ్ టు సైకిల్స్ ఆఫ్ మిలిటెన్సీ. అంతే కదా, రిసెంట్మెంట్ అంటే ఏంటి, మనల్ని పట్టించుకోవడం లేదు అన్న దాని నుండి వచ్చే అగ్రెషన్, కోపం కదా, అది ఏమైంది మిలిటెన్సీ, ఆ దాడి చేయడానికి రిసెంట్మెంట్ కూడా కంట్రిబ్యూట్ అయింది, తోడైంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వన్ ఎక్స్పెండబుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ మీనింగ్ వచ్చేసి కన్సిడర్డ్ అన్ఇంపార్టెంట్ ఎనఫ్ టు బి సాక్రిఫైడ్ ఆర్ డిస్రిగార్డెడ్, ఓకే. ప్రాధాన్యం లేనిదిగా భావించబడిన, ఓకేనా. ఎక్స్పెండబుల్ అంటే ప్రాధాన్యం లేదు, ఇంపార్టెన్స్ లేదు అని భావించబడిన అని అర్థం అనమాట. కన్సిడర్డ్ అన్ఇంపార్టెంట్ ఎనఫ్ టు బి సాక్రిఫైడ్ ఆర్ డిస్రిగార్డెడ్. సో సినోనిమ్స్ వచ్చేసి డిస్పోజబుల్, రీప్లేసబుల్, డిస్పెన్సబుల్. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి ఇండిస్పెన్సబుల్ అండ్ ఎసెన్షియల్, వాల్యుయబుల్ అన్నమాట. సో అన్ఇంపార్టెంట్ అన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినోనిమ్స్ లో, అంటే మీనింగ్ ఎక్స్పెండబుల్ అంటే. సో ఇండిస్పెన్సిబుల్, ఎసెన్షియల్ అండ్ వాల్యుబుల్ అనేవి మనకి యాంటోనిమ్స్ అన్నమాట. అండ్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిటిజన్స్ కన్సర్న్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెండబుల్. అంటే సిటిజన్స్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి అవసరం లేని వాటిగా మనము భావించకూడదు, అలా ట్రీట్ చేయకూడదు అని అర్థం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మయోపిక్ అంటే మయోపిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ అండి. మీనింగ్ వచ్చేసి లాకింగ్ ఫోర్ సైట్ అనమాట, అంటే ముందు చూపు లేకపోవడం. కన్సిడర్డ్ ఓన్లీ ఇమీడియట్ ఇంట్రెస్ట్ అనమాట, స్వల్పకాలిక ప్రయోజనాలకే పరిమితమైన, ఆర్ ఫోర్ సీన్ అనే నాలెడ్జ్ లేకపోవడం అనమాట. అండ్ షార్ట్ సైటెడ్, నారో మైండెడ్, ఇంప్రూడెంట్ ఈజ్ సినోనిమ్. అండ్ యాంటోనిమ్స్ అంటే ఫార్ సైటెడ్ అంటే ముందు చూపు కలిగిన, విజనరీ అంటే ఏంటంటే తర్వాత ఒక 10 years ఎలా ఉంటాయో చూడగలిగిన వాళ్ళని విజనరీ అని అంటాం అనమాట. అండ్ prudent. So word forms are myopia and myopically, and contextual examples are treating border regions as politically unimportant is myopic అన్నమాట. So బార్డర్ రీజియన్స్ ని పొలిటికల్లీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అని అనుకోవడం అనేది చాలా ముందు చూపు లేని పని అని అర్థం అనమాట, ఓకేనా. సో dispensable is an adjective and English meaning is not essential and capable of being ignored or removed అన్నమాట, ఓకే. not essential and capable of being ignored or removed అంటే ఏంటంటే అవసరం లేని అని అర్థం. synonyms are unnecessary, replaceable and expendable. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఎసెన్షియల్, ఇండిస్పెన్సిబుల్ అండ్ వైటల్ అన్నమాట. సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ వచ్చేసి బార్డర్ రీజియన్ మస్ట్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ పొలిటికల్లీ డిస్పెన్సిబుల్, ఓకే. బార్డర్ రీజియన్ ని ఎలా అనుకోకూడదు అంటే పొలిటికల్లీ డిస్పెన్సిబుల్, ఓకే. పొలిటికల్లీ నాట్ ఎసెన్షియల్ అని అనుకోకూడదు అనమాట, పొలిటికల్ గా అవసరం లేవు బార్డర్ రీజియన్స్ అని అనుకోకూడదు, ఓకే. నెక్స్ట్ వన్ ఎలినేషన్ అంటే ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఐసోలేషన్, సపరేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ బిలాంగింగ్ అన్నమాట, ఓకే. వేరు చేశారు అనే ఫీలింగ్ రావడాన్ని ఏమంటామంటే ఏలియేషన్ అని అంటాం అన్నమాట, ఓకేనా. సో పరాయీకరణ భావన, వేరుపాటు. Synonyms are
estrangement, isolation and detachment అన్నమాట. And the next one is antonyms: belonging, inclusion, integration. చూడండి, isolation అంటే ఏంటి? separation. detachment అంటే కూడా separation అన్నమాట. antonyms వచ్చేసి belonging, inclusion and integration. inclusion అంటే కలుపుకోవడం అన్నమాట. ఓకేనా? సో కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ వచ్చేసి unfair governance may deepen public alienation. ఓకే, unfair governance may deepen public alienation అంటే ఫెయిర్ అంటే అన్యాయంగా ఉంటే గవర్నమెంట్ ఎలా ఉంటదంటే మే డీపెన్ పబ్లిక్ ఏలియేషన్ అంటే పబ్లిక్ అంటే పీపుల్ మమ్మల్ని దూరం చేశారు, ఒంటరిగా చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, cynically. cynically is an adverb and English meaning వచ్చేసి in a way that disregards sincerely or moral considerations. okay, synonyms are skeptically, distrustfully and selfishly, and antonyms are sincerely, idealistically and trustfully. చూడండి, ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి in a way that disregards sincerity ఆర్ మోరల్ కన్సిడరేషన్ అంటే నైతిక విలువలను పట్టించుకోకుండా స్వార్థపూరితంగా ఉండడం అనమాట. అంటే మోరల్ వాల్యూస్ లేకుండా సెల్ఫిష్ గా ఉండడాన్ని ఏమంటామంటే సైనికల్లీ అని అంటాం అనమాట. సో సినానిమ్స్ వచ్చేసి సెప్టికలీ, డిస్ట్రస్ట్ఫుల్ అండ్ సెల్ఫిష్లీ, అండ్ యాంటోనిమ్స్ ఆర్ సిన్సియర్లీ, ఐడియలిస్టికలీ అండ్ ట్రస్ట్ఫుల్లీ అనమాట. కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ ఈస్ ద ఎడిటోరియల్ alleges దట్ ద ఇష్యూ ఈస్ హ్యాండిల్డ్ సైనికల్లీ. సో ఈ ఇచ్చిన ఎడిటోరియల్ ఏదైతే ఉందో అది ఎలా అనుకుంటుందంటే దిస్ ఇష్యూ ఈస్ హ్యాండిల్డ్ సెల్ఫిష్లీ అని అనుకుంటుంది అనమాట. అంటే మోరల్ వాల్యూస్ లేకుండా సెల్ఫిష్ గా ఉంది అని అనుకుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, delimitation. delimitation is a noun and meaning which is the process of fixing or rewarding, redrawing electoral constituency boundaries. okay, the process of fixing or redrawing electoral constituency boundaries ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దుల పునర్నిర్ణయం అన్నమాట. ఓకే, సో ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ మీద నిర్ణయాలు తీసుకోవడం అనేది డీలిమిటేషన్ అన్నమాట. సో సినోనిమ్స్ ఆర్ డిమార్కేషన్, boundary setting and division, and antonyms are amalgamation, unification అన్నమాట. ఓకేనా? సో వర్డ్ ఫార్మ్స్ ఆర్ delimit or delimited, and contextual examples వచ్చేసి పొలిటికల్ అరిథమెటిక్ వాజ్ sought to be altered through delimitation అన్నమాట. పొలిటికల్ అరిథమెటిక్ వాజ్ sought to be altered through delimitation అంటే పొలిటికల్ అరిథమెటిక్ ఎలా కనిపిస్తుంది అంటే altered can be changed through delimitation అంటే ఒక బౌండరీస్ పెట్టడం వల్ల పొలిటికల్ అర్థమెటిక్ అనేది చేంజ్ అయినట్టు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, abeyance. abeyance is a noun and the meaning is a state of temporary suspension or inactivity. okay, టెంపరీగా సస్పెండ్ చేయడం ఆర్ ఇన్యాక్టివ్ గా ఉండడం అన్నమాట. తాత్కాలిక నిలుపుదల, అమలును వాయిదా వేసిన స్థితి. ఓకే, సినోనిమ్స్ ఆర్ సస్పెన్షన్, డార్మెన్సీ, పోస్ట్పోన్మెంట్, అండ్ యాంటోనిమ్స్ ఆర్ కంటిన్యూయేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద ప్రామిస్ కెనాట్ బి హెల్డ్ ఇన్ అబియన్స్ అంటే ప్రామిస్ కెనాట్ బి హెల్డ్ ఇన్ అబియన్స్ అంటే టెంపరీగా ఉన్న దాని మీద లేకపోతే ఇప్పుడే స్టాప్ చేసిన దాని మీద ప్రామిస్ అనేది పెట్టకూడదు, కెనాట్ బి హెల్డ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, expedient. expedient is an adjective and English meaning is convenient for an immediate objective though possibly unfair or improper. ఓకే, తక్షణ ప్రయోజనానికి అనుకూలమైన, అవకాశవాద ప్రయోజనకరమైన అనర్థం అన్నమాట. synonyms are convenient, advantageous, pragmatic and inconvenient. Antonyms are inconvenient, principled and unsuitable, and word forms are expediency, expediently, and contextual examples are constitutional promises cannot depend on politically expedient circumstances. okay, politically unfair. సో ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా ప్రయోజనానికి అంటే యూస్ఫుల్నెస్ గా ఉంది అన్న దాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ అనేవి డిపెండ్ అయి ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో
ఇక్కడ మనము నెక్స్ట్ 15 వర్డ్స్ ఎలా యూసేజ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ప్రోగ్రెసివ్లీ కంప్లీటెడ్ అండ్ ఎక్కడి వరకు రేషనల్ నుండి చెప్పాలన్నమాట. సో చూడండి, న్యూ ఢిల్లీస్ రేషనల్ ఫర్ ఇన్యాక్షన్ హ్యాస్ బీన్ ట్రైడ్. సో న్యూ ఢిల్లీస్ రేషనల్ అన్నారు. రేషనల్ అంటే మనం మీనింగ్ ఏమనుకున్నాము, అండర్లయింగ్ రీజన్ కదా. సో న్యూ ఢిల్లీస్ అండర్లయింగ్ రీజన్ ఫర్ ఇన్యాక్షన్, యాక్షన్ తీసుకోకపోవడానికి అండర్లయింగ్ రీజన్ ఏముంటుంది, హిడెన్ రీజన్. సో అండర్లయింగ్ రీజన్ ఫర్ ఇన్యాక్షన్ హ్యాస్ బీన్ ట్రైడ్ అంటే పదే పదే చెప్పడం వల్ల ఏమైంది, పదే పదే చెప్తున్నారు కాబట్టి న్యూ ఢిల్లీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. సో సారీ, న్యూ ఢిల్లీస్ రేషనల్, న్యూ ఢిల్లీస్ హిడెన్ రీజన్ ఫర్ ఇన్యాక్షన్ హ్యాస్ బీన్ ట్రైడ్ పదే పదే చెప్తుంది, దట్ ఈస్ సెక్యూరిటీ అన్నమాట. సో సెక్యూరిటీ ఇన్వోక్డ్ బై ద సొలిటర్ జనరల్ బిఫోర్ ద కోర్ట్ late last year citing the Pahalgam attack in a hearing on a petition seeking restoration of statehood. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే న్యూ ఢిల్లీస్ రేషనల్. సో ఏం చెప్తున్నారు అని అంటే ఇన్యాక్షన్ అంటే ఫెయిల్యూర్ టు టేక్ యాక్షన్ కదా. సో అక్కడ ఏమంటున్నారు, ఇన్యాక్షన్, ఫెయిల్యూర్ టు టేక్ యాక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన రీజన్ చాలా పాతదే అన్నమాట. ఏంటి ఆ రీజన్ అంటే సెక్యూరిటీ అనే కారణం చెప్పారు. సో సెక్యూరిటీ అనే కారణం చెప్పారు, చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ అని చెప్పారనమాట. సో ప్రీవియస్ ఇయర్ లో జరిగిన పహల్గామ్ అటాక్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ స్టేట్హుడ్ ఏం చెప్పారు, ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ లో జరిగిన పహల్గామ్ అటాక్ ని సైటింగ్ ద పహల్గామ్ అటాక్ అంటే చూపిస్తూ, ఎవిడెంట్ గా చూపిస్తూ ఏం చేశారు, పిటిషన్ విచారణ సందర్భంగా కోరిన సొలిసిటర్ జనరల్ అయితే ఈ వాదన ఎవరిని ఒప్పించలేకపోతుంది అన్నమాట. సో స్టేట్హుడ్ అనేది ఇన్ ఎ హియరింగ్ ఆన్ ఎ పిటిషన్ seeking restoration of statehood, but this argument cuts no ice అంటే ఎవరిని కన్విన్స్ చేయలేకపోయింది అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆర్గ్యుమెంట్ అని అంటే న్యూ ఢిల్లీ అండర్లయింగ్ రీజన్ వచ్చేసి తను చెప్పిందే చెప్పి సెక్యూరిటీ గురించి చెప్పడం వల్ల, అదే అతను దేని గురించి చూపిస్తూ చెప్పాడు, సొలిసిటర్ జనరల్ ఏం చెప్పారు అని అంటే పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో అది చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఏమైందంటే బట్ దిస్ ఆర్గ్యుమెంట్ కట్స్ నో ఐస్ అంటే ఎవరిని ఒప్పించలేకపోయింది అనమాట. కట్స్ నో ఐస్ ఈజ్ అన్ ఇడియం అనమాట. సో కన్విన్స్ కాకుండా ఉండడాన్ని కట్స్ నో ఐస్ అని అంటాం. ఓకే, చేయలేకపోవడాన్ని ఫెయిల్స్ టు కన్విన్స్ అన్నమాట. కట్స్ నో ఐస్ అంటే ఫెయిల్స్ టు convinced. By the government's account, the attack was orchestrated from across the border and India responded with Operation Sindoor. The attack was orchestrated. Orchestrated అంటే ఏమనుకున్నాం మనము, కేర్ఫుల్లీ ప్లాన్డ్, పక్కా ప్రణాళికతో ఎలా జరిగిందంటే అక్రాస్ ద బోర్డర్స్ నుండి జరిగింది. అండ్ ఇండియా రెస్పాండెడ్ విత్ ఆపరేషన్ సింధూర్. ఓకే, వాళ్ళు చేసిన అటాక్ కి మనం ఎలా చేసాము, Operation Sindoor తో మనం రెస్పాండ్ అయ్యాం. A cross border provocation can have no logical bearing on whether Jammu and Kashmir's elected representatives ought to be trusted with powers of full. సో క్రాస్ బార్డర్ ప్రొవకేషన్ అన్నమాట అంటే చుట్టూ పక్క నుండి సేమ్ ఎలా మనకి పహల్గామ్ అటాక్ అనేది బార్డర్ నుండి జరిగిందో అలానే బార్డర్ నుండి ప్రొవకేట్ అయ్యి మనకి సెక్యూరిటీ ఉండదు అనేది నో లాజికలీ బేరింగ్ ఆన్ వెదర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ టు బి ట్రస్టెడ్ విత్ పవర్స్ ఆఫ్ ఎ ఫుల్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఎనీథింగ్ ఎంపవరింగ్ ఎలక్టెడ్ లీడర్స్ టు అడ్రస్ లోకల్ గ్రీవెన్సెస్ ఇస్ ప్రిసైజ్లీ how a polity assuages concerns before they turn into resentment annata, which fed into cycles of militancy in the Kashmir Valley for decades. So if anything ante nijaniki అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, నిజానికి, ఇఫ్ ఎనీథింగ్ అంటే నిజానికి ఎంపవరింగ్ ఎలక్టెడ్ లీడర్స్ టు అడ్రస్ లోకల్ గ్రీవెన్సెస్ ఇస్ ప్రిసైజ్లీ హౌ ఎ పాలిటీ అష్యూజెస్ కన్సర్న్స్ బిఫోర్ ద టర్న్ ఇంటూ రిసెంట్మెంట్. అంతే కదా, నిజానికి ఏంటి, ఎలక్టెడ్ లీడర్స్ ఆ పీపుల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే
గ్రీవెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారో వాళ్ళు రిలీఫ్ చేయాలన్నమాట. అష్యూయేజెస్ అంటే రిలీఫ్ చేయాలి ఆ ప్రాబ్లం నుండి. రిలీఫ్ కన్సర్న్స్ బిఫోర్ ద టర్న్ ఇంటూ రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ అంటే ఏంటి, చాలా పీక్ స్టేజ్ కి చేరడం అన్నమాట కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేదు అని పీక్ స్టేజెస్ కి వెళ్ళలేక ముందే ఏం చేయాలి, ఎలక్టెడ్ లీడర్స్ అనేవి ప్రిసైజ్ గా దాన్ని కంట్రోల్ చేయాలి, అష్యూయేజ్ చేయాలన్నమాట. విచ్ ఫెడ్ ఇన్ టు సైకిల్స్ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ ద కాశ్మీర్. సో అలానే సాల్వ్ చేయకపోవడం వల్ల అది రిసెంట్మెంట్ గా మారి అలా ఎలా అయిపోయిందంటే విచ్ ఫెడ్ ఇన్ టు సైకిల్స్ ఆఫ్ మిలిటెన్సీ. మిలిటెన్సీ అంటే ఏంటి, ఒక పవర్ కదా, పవర్ ఆఫ్ వార్ లాంటిది కదా. సో అగ్రెసివ్ ఆర్ వైలెంట్ యాక్షన్. సో అగ్రెసివ్ ఆర్ వైలెంట్ యాక్షన్ ఇన్ కాశ్మీర్. సో అలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకపోవడం వల్ల అవి రిసెంట్మెంట్ గా మారిన తర్వాత ఎలా అయిందంటే మిలిటెన్సీ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ ఫర్ డికేట్స్. ద సెంటర్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ అండ్ ఈవెన్ మణిపూర్ రివీల్స్ ఎ ట్రబ్లింగ్ ప్యాటర్న్ ఇన్ హౌ border regions with substantial minority populations are treated. So centers handling of Jammu and Kashmir, Ladakh and even Manipur reveals ఏం రివీల్ చేస్తుందంటే troubling pattern in how border regions with substantial minority populations are treated. ఎలా ట్రీట్ చేస్తారో, చాలా తక్కువ పాపులేషన్ తో ఉన్న border areas ని secure in its dominance across the north, the west and now the east. The BJP appears to regard the concerns of citizens in the provisions as expendable. సో సెక్యూర్ ఇన్ డామినెన్స్ అంటే ఏంటి అని అంటే, సో సెక్యూర్ ఇన్ డామినెన్స్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ అథారిటీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ద బీజేపీ అపియర్స్ టు రిగార్డ్ ద కన్సర్న్స్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద ప్రావిన్సెస్ యాజ్ ఎక్స్పెండబుల్ అంటే పట్టించుకోనట్టు ఉన్నారనమాట. సో ఎక్స్పెండబుల్ అంటే ఏంటి, ఎక్స్పెండబుల్ అంటే కన్సిడర్డ్ అన్ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎలా అయినా వాళ్ళ అథారిటీ గురించి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఆ సిటిజన్స్ కి వచ్చిన డిస్టర్బెన్సెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ని అన్ఇంపార్టెంట్ గా తీసుకుంటారు అనమాట. సచ్ ఏ వ్యూ ఈజ్ మయోపిక్ గవర్నెన్స్ దట్ ట్రీట్స్ ఎ border region as politically dispensable only deepens alienation. సో మయోపిక్ అంటే ఏంటంటే such a view is myopic. Myopic means lacking foresight అన్నమాట. సో ఆ వ్యూ ని ఏమంటామంటే ముందు చూపు లేనితనం అని చెప్తాం అనమాట. గవర్నెన్స్ that treats a border region as politically dispensable only. Politically dispensable అంటే అవసరం లేనిది. బార్డర్ రీజియన్ ని అవసరం లేనిది అని అనుకున్నప్పుడు ఓన్లీ డిపెండ్స్ ఏలినేషన్. ఏలినేషన్ అంటే ఏంటి అంటే పక్కకి ఒక ఏమంటాం, పక్కన ఉంచడం అన్నమాట. అంటే అలోన్ గా ఉంచడానికి డీప్ గా అదే కారణం అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనము వాళ్ళ అథారిటీని బేసిక్ గా ఎందుకు బార్డర్ ఏరియాస్ ని అలా ఉంచుతున్నారు అంటే వాళ్ళ సుపీరియారిటీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి బార్డర్ ఏరియాస్ లో ఉన్న రీజియన్స్ ఉంటాయి కదా వాటిని అంతగా పట్టించుకోరు అనమాట. సో పట్టించుకోకపోతే ఏమవుతుందంటే అవి వదిలేసి అలోన్ గా ఉన్నట్టు అయిపోతాయి. అండ్ ఇన్ఎబిలిటీ సూన్ స్పిల్స్ ఓవర్ అండ్ అన్సెటిల్స్ గవర్నెన్స్ ఓవరాల్. ఓకే, ఇన్స్టెబిలిటీ అనేది అంతా అన్ని వైపులా పాకుతుందన్నమాట. and unsettled governance overall. The BJP seems cynically content to leave the statehood question hanging until the political arithmetic already sought to be reworked through delimitation in Jammu and Kashmir. Okay, content to leave the statehood question hanging. So బీజేపీ సీన్స్ సైనికల్లీ అంటే మోరల్ వాల్యూస్ లేకుండా సెల్ఫిష్ గా ఉండి కంటెంట్ టు లీవ్ ద స్టేట్హుడ్ క్వశ్చన్స్ హ్యాంగింగ్. ఓకే, స్టేట్హుడ్ క్వశ్చన్స్ హ్యాంగింగ్ మీన్స్ లీవ్ అన్ ఇష్యూ అన్రిజాల్వ్డ్. సో ఆ ఇష్యూని అన్రిజాల్వ్డ్ గా ఆ స్టేట్హుడ్ వచ్చే క్వశ్చన్ ని అన్రిజాల్వ్డ్ గా అలానే పెండింగ్ పెట్టడం వల్ల అంటిల్ ద పొలిటికల్ అథమెటిక్ ఆల్రెడీ సాట్ టు బి రీవర్క్డ్ త్రూ డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే మనకి బార్డర్ లైన్స్ ఏమున్నాయి అని అవి చూసుకోవడం అనమాట. సో బార్డర్ ఇప్పుడు మనకి బార్డర్ లో ఏవేవి ఉన్నాయి అని లిమిట్ ఉంచడం అనమాట. డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ tilts decisively and its favor. A promise made to the court, to parliament
and to people of Jammu and Kashmir cannot be held in abeyance until political circumstance turn expedient for the BJP. So a promise. So ఏమైంది, until the political arithmetic already sought to be reworked through delimitation అంటే ఏంటంటే మార్కింగ్ అన్నమాట. సో demarking or setting division in Jammu and Kashmir tills decisively అని అంటే ఏంటి అని అంటే చేంజ్ సర్కమ్స్టెన్సెస్, అనుకూలంగా మార్చడం అన్నమాట, పరిస్థితులకు ఒకరికి అనుకూలంగా మార్చడం. సో అవి బార్డర్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టిల్స్ డెసిసివ్లీ ఇన్ ఇట్స్ ఫేవర్ అంటే చేంజ్ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు సర్కమ్స్టెన్సెస్ ని మార్చుకుంటారు అనమాట. ప్రామిస్ మేడ్ టు ద కోర్ట్, టు పార్లమెంట్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కెనాట్ బి హెల్డ్ ఇన్ అబియన్స్ అంటిల్ పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ టర్న్ ఎక్స్పీడియంట్ ఫర్ ద బీజేపీ. సో హెల్డ్ ఇన్ అబియన్స్ అంటే ఏంటి అని అంటే టెంపరరీలీ సస్పెండెడ్ ఆర్ కెప్ట్ ఇన్యాక్టివ్. టెంపరరీలీ suspended to the people of Jammu cannot be temporarily suspended until political circumstances turn expedient for the BJP అన్నమాట. సో expedient అంటే ఏంటంటే తక్షణ ప్రయోజనానికి అనుకూలమైన, ఓకే, వాళ్ళకి ప్రయోజనానికి అనుకూలంగా ఉండడానికి, ఓకే, until political circumstances turn expedient for the BJP. So a promise made to the court, to parliament and to the people of Jammu and Kashmir cannot temporarily suspend until political circumstances turn expedient for the BJP అన్నమాట. బీజేపీకి అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ చేయలేరు అన్నమాట, ఓకేనా. సో బీజేపీకి అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళు పీపుల్ ని టెంపరరీగా సస్పెండ్ చేయలేరు, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ ఎడిటోరియల్ అండి, ఓకేనా.